మామ ఇక్కడ ఉన్నావా? నీకోసం ఏం చేస్తాను. రా కూర్చో. ఉమ్. ఏంటి మామ ఈ మధ్య నువ్వు దిగులుగా కనిపిస్తున్నావు? చెప్తా విను. నేనందరూ అనుకునేంత పైకి కనిపించేంత స్ట్రాంగ్ ఏం కాదు. స్టెప్ బై స్టెప్ ఆలోచించి వేసేంత మెచ్యూరిటీ కూడా ఏం లేదు. నాకంటూ సమయం వస్తుందన్న ఆశలున్నాయి, సాహసించైనా సాధించాల్సిన కోరికలున్నాయి. కానీ నేను మనుషులందరికీ బేసిక్గా దూరంగా ఉంటాను, మౌనంగానే గడిపేస్తాను. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఏం చేసినా తప్పులా చూసే ఈ మనుషులు ఎంత కష్టపడినా ఇంకేదో మిస్ అయిందని సాకులు చెప్పే వీళ్ళు నాకు అవసరం లేదు. ప్రోత్సహించే ఒక్క చేయి లేకపోయినా ముందుకు వెళ్ళగలను గాని విమర్శించే ఒక్క నోరు ఎదురైనా అక్కడే ఆగిపోతానేమో అని భయం వేస్తుంది. అందుకే నాకున్న కళల ప్రపంచంలో నాకు నచ్చినట్టు బతికేస్తున్నా.